కృష్ణాయ నమః 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శకుంతల దుష్యంతుల కథ వస్తుంది. భరతుడి రాజ్యపాలన గురించి చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. భరత వంశీయుడైన ఓ పరీక్షిత్ రాజా, ఇప్పుడు నేను పూర్వు యొక్క వంశం గురించి చెప్తాను. నువ్వు ఈ వంశంలోనే జన్మించావు. ఎంతోమంది రాజర్షులు బ్రహ్మర్షులు ఈ వంశంలోనే జన్మించి వంశాభివృద్ధి చెందారు. పూర్వు యొక్క పుత్రుడు జనమేజయుడు. జనమేజయుడి పుత్రుడు ప్రచిన్వంతుడు. అతడికి ప్రవీరుడు, ఆయనకు నమస్యువు, తర్వాత చారు సంపదుడు వీళ్ళు జన్మించారు. ఇక చారు సంపదుడికి శుద్ధ్యుడు కలిగారు. ఆయనకు బహుగవుడు, ఆయనకు సంయాతి, ఆయనకు అహంయాతి, అతడికి రౌద్రాశ్యుడు జన్మించారు. ఆ రౌద్రాశ్యుడికి ఘృతాచి అనే అప్సరస యందు 10 మంది పుత్రులు కలిగారు. ఋతేయువు, కుక్షేయువు, స్థండిలేయువు, కృతేయువు, జలేయువు, సంతలేయువు, ధర్మేయువు, సత్యేయువు, వ్రతేయువు, వనేయువు అని వారి పేర్లు. పెద్ద కుమారుడైన ఋతేయువుకు రంతిభారుడు జన్మించాడు. ఆ రంతిభారుడికి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే 3 కుమారులు కలిగారు. అప్రతిరథుడికి కణ్వుడు పుట్టాడు. కణ్వుడి పుత్రుడే మేధాతిథి. ఆ మేధాతిథి నుండే ప్రాస్కణ్వుడు జన్మించారు. రంతిభారుడికి మరో పుత్రుడైన సుమతికి రైభ్యుడు పుట్టాడు. అతడికి దుష్యంతుడు జన్మించాడు. ఆ దుష్యంతుడు కొంతమంది భటులతో కలిసి వేటకు వెళ్లి కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ లక్ష్మీదేవిలాగా కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె కాంతులతో వెలిగిపోతూ ఆశ్రమానికే అలంకారమా అన్నట్లుగా ఉంది. దేవమాయలాగా ఉంది అది చూస్తూనే దుష్యంతరాజుకి. ఆమెను చూడటంతోనే మోహించాడు దుష్యంతుడు. ఆ సుందరితో ఆయన సంభాషణలు ప్రారంభించాడు. ఆమెను చూడటంతోనే దుష్యంతుడు ఎంతో ఆనందించాడు. ఆ ఆనందంతో ఆయనకు వేటాడడం వల్ల కలిగిన అలసట పూర్తిగా తొలగిపోయింది. ఆమె యందు మనస్సు లగ్నమై ఎంతో తాపాన్ని పొందాడు. దుష్యంతుడు నవ్వుతూ తీయగా మాట్లాడుతూ ఆమెను ఇలా అడిగాడు. ఓ పద్మనేత్ర, నా హృదయాన్ని దోచుకున్న నువ్వు ఎవరి దానివి? ఈ నిర్జనమైన అడవిలో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే పూర్వ వంశీయుల మనస్సు ఏనాడు ఎక్కడ కూడా అధర్మ మార్గంలో నడవదు అన్నాడు. అప్పుడు శకుంతల ఇలా అన్నది. ఓ వీరుడా, నువ్వు అన్నది నిజమే. నేను విశ్వామిత్రుడనే క్షత్రియుడి కూతురుడును. నన్ను నా తల్లి మేనక ఈ అడవిలో విడిచిపెట్టింది. ఈ విషయమంతా కణవ మహర్షుల వారికి తెలుసు. మేము నీకేమి సహాయం చేయాలో చెప్పు. ఓ పద్మనేత్రుడా, సందేహించకుండా కూర్చొని మా ఆతిథ్యాన్ని మేము చేసే పూజను స్వీకరించు. మా వద్ద నివ్వెర ధాన్యపు బియ్యంతో తయారు చేసిన తినుబండారములు ఉన్నాయి. మీరు వాటిని తినండి. మీకిష్టమైతే ఇక్కడే ఉండండి అన్నది. దుష్యంతుడు అలా అన్నాడు. ఇట్లా చెప్తున్నాడు. నువ్వు కుశిక వంశంలో జన్మించిన దానివి. నువ్వు ఇలా మాకు ఆతిథ్యం ఇవ్వటం నీ వంశానికి తగ్గట్టుగానే ఉంది. రాజకన్యలు తమకు తామే తగిన వరుడిని ఎన్నుకుంటారు అన్నాడు. ఆ దుష్యంత మహారాజుకు దేశకాలాలు, శాస్త్ర నియమాలు బాగా తెలుసు. శకుంతల తన అంగీకారాన్ని తెలుసుకునే ఆయన ఆమెను ధర్మం తప్పకుండా పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకునే పద్ధతి గల గాంధర్వ వివాహంలో వరించారు. దుష్యంతుడు రాజర్షి, అమోఘమైన శక్తి గలవాడు. తన భార్య అయిన శకుంతల యందు
గర్భాన్ని నిలిపి తెల్లవారగానే తన నగరానికి వెళ్ళిపోయాడు. శకుంతలకు ప్రసవకాలం దగ్గరపడి ఆమె ఒక పుత్రుడిని కన్నది. కణవ మహర్షి ఆ బాలకుడికి జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలను అడవిలోనే చేశాడు. ఆ బాలుడు సింహాలను బలంగా పట్టుకొని వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. హరేరంశాంశ సంభూతం భర్తురంతికమాగమత్. ఆ బాలుడు శ్రీహరి యొక్క అంశంతో జన్మించాడు. అందుచేత తిరుగులేని పరాక్రమం కలవాడయ్యాడు. ఒకనాడు శకుంతల ఆ బాలుడిని తీసుకొని రాజస్థానంకు వెళ్ళగా రాజమైనటువంటి ఆస్థానానికి వెళ్ళింది. రాజాస్థానానికి దుష్యంత మహారాజు వారిని స్వీకరించలేదు. అప్పుడు సకల ప్రాణుల వింటుండగా ఆకాశం నుండి అశరీరవాణి ఇలా అన్నది, ఓ రాజా, పుత్రుడికి తల్లి క్షేత్రం వంటిది. నిజంగా పుత్రుడు తండ్రికి మాత్రమే చెందుతాడు. పుత్రుడు ఏ తండ్రి ద్వారా పుడతాడో ఆ తండ్రి కంటే అతడు వేరు కాదు. కనుక ఓ దుష్యంత మహారాజా, పుత్రుణ్ణి స్వీకరించి పాలించు. శకుంతలను అవమానించకు. వంశాన్ని నిలబెట్టే పుత్రుడే తండ్రిని యమపురికి పోకుండా తరింపజేస్తున్నాడు. ఈ బాలుడికి నువ్వే తండ్రివి. శకుంతల నిజమే చెబుతుంది అన్నది అశరీరవాణి. బాలుడిని భరించమని చెప్పటంతో ఆ బాలుడు భరతుడయ్యాడు. దుష్యంతుడు వారిద్దరినీ సంతోషంగా స్వీకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత దుష్యంతుడు మరణించాడు. తర్వాత భరతుడు చక్రవర్తి అయి గొప్ప కీర్తిని గడించాడు. అతడు శ్రీహరి యొక్క వంశం వల్ల జన్మించాడు కాబట్టి ఆ భరతుడి గొప్పదనాన్ని భూలోకవాసులు కీర్తిస్తూ ఉంటారు. భరతుడి కుడి చేతిలో చక్రము, 2 పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయి. అటువంటి జన్మం భరతుడిది. సర్వసమర్థుడైన భరతుడు రాజ్యాభిషిక్తుడై చక్రవర్తి అయ్యాడు. గంగా తీరంలో 55 అశ్వమేధ యాగాలను చేసి ఈశ్వరుని ఆరాధించాడు. ఆ భరతుడు మమతపుత్రుడైన దీర్ఘతమసుడైనటువంటి ఆయనను పురోహితుడుగా చేసుకున్నాడు. ఆయన యొక్క ఆధ్వర్యంలో యమునా తీరంలో 78 అశ్వమేధ యాగాలను చేసి తన సంపదనంతా దానం చేశాడు. భరతుడు మంచి ప్రదేశంలో అగ్నిని స్థాపించి యజ్ఞం చేశాడు. భరతుడి వైభవం దేవతల వైభవాన్ని కూడా మించిపోయింది. ఆయన 133 అశ్వమేధ యాగాలను చేసి రాజులందరినీ ఆశ్చర్యపరిచాడు. అవిద్యను తొలగించుకొని ఆయన శ్రీహరిని పొందాడు. యజ్ఞంలో మష్నామనే కర్మలో ఆయన తెల్లని దంతాలు గలవి, బంగారు ఆభరణాలతో అలంకరించబడినవి, శ్రేష్టమైనవైనటువంటి 14 లక్షల నల్లని ఏనుగులను దానం చేశాడు. మానవులు 2 చేతులను పైకెత్తి స్వర్గాన్ని పట్టుకోవటం అనేది అసంభవం కదా. పూర్వం ఎప్పుడూ కూడా జరగలేదు, ఇక పైన కూడా జరగదు. అదేవిధంగా భరత చక్రవర్తి చేసిన కర్మలను పూర్వ రాజులు ఎవరూ కూడా చేయలేదు. ఆయన తర్వాత రాబోయే రాజులు కూడా చేయలేరు. నారాయణ 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 నారాయణ. ప్రద్యుమ్నాయ నమః.